అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా, మనకి ఏది ఉచితంగా ఇస్తారని ఆలోచించే రోజుల్లో అసలు మనము రాష్ట్ర అభివృద్ధికి మనమేమి చేద్దామని ఆలోచించాడు ఒక యువ ఇంజనీర్. రాష్ట్రం అందిస్తున్న సంక్షేమ పథకాలకి తన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కూడా ఆలోచించాడు అతను. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర సంక్షేమానికి ఇతను చేసే మేలేంటి, అసలు ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం జోడించి రానున్న రోజుల్లో మరింత ప్రజలకు సేవ చేయాలని ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఇప్పుడు మన దగ్గర అయితే ఒక యువ ఇంజనీరు ఇత్తడి సుబ్బారావు అయితే ఉన్నాడు. ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు అతని దగ్గర ఉన్న పరిజ్ఞానం ఏంటి, అతను ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నాడు, ప్రజలకి ఏ విధంగా సేవ చేయబోతున్నాడు. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే సార్. ఏంటి అసలు మీ దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటి, అసలు మీరు ఏం చదువుకున్నారు, అసలు మీ పేరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా పేరు ఇత్తడి సుబ్బారావు సార్. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను సార్. ఆ ప్రాజెక్ట్లో వర్క్ ఆన్ వీల్స్ అనేది ప్రధానమైనది. అది ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ప్రపంచ ప్రయాణికుల ఫెస్టివల్కి సెలెక్ట్ అయింది. భారతదేశం మొత్తం మీద సెలెక్ట్ అయిన ఏకైక ప్రాజెక్ట్ మాదే అక్కడికి. దీని ద్వారా ప్రజలకు ఉచిత ప్రయాణంతో పాటు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వచ్చే విధంగా మేము తయారు చేశాం సార్. దీనివల్ల 6,000 కోట్లకు పైగా ఏపీఎస్ఆర్టీసీ ఉన్న నష్టాలు రికవరీ అవుతాయి సార్. ఇది ఆర్టీసీకి లాభం తెచ్చే విధంగా మేము ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరిగింది సార్. అంటే ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు ప్రభుత్వానికి, ఎలాగా? ఇప్పుడు సపోజ్ మనకి ఆర్టీసీకి 50 రూపాయలు ఖర్చు ఆదాయం వస్తే 60 రూపాయలు ఖర్చు అవుతుంది సార్ ఒక్కొక్క కిలోమీటర్కి, వాళ్ళ లెక్కల ప్రకారమే. ఆ 60 రూపాయలు దాన్ని మనము ఎక్కువ యూజర్ బేస్డ్ మీద యూజర్ ఫీ కింద కాకుండా వాళ్ళు బస్సులో ప్రయాణించే ప్రయాణం ద్వారా ఆ టైంని మనం యూటిలైజ్ చేయడం ద్వారా, బస్సులో ప్రయాణించే టైంని యూటిలైజ్ చేయడం ద్వారా వాళ్లకు కొంత ఆదాయాన్ని సంపాదించే విధంగా మేము ఒక కొత్త నమూనాని రూపొందించాం సార్. ఇది నేను 13 సంవత్సరాల రీసెర్చ్ ద్వారా చేశాను సార్. ఇది ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్యాసింజర్ని, నాకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది, నాకు ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది మహిళలకి, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఆ లోటు పూర్తవుతారు, క్లియర్గా చెప్పండి. సరే సార్. ఇప్పుడు సాధారణంగా బస్సులో ప్రయాణించే వాళ్ళు ఏదో ఒక అవసరం మీద వెళ్తూ ఉంటారు సార్. ఆ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు సపోజ్ ఒక హాస్పిటల్కి వెళ్తున్నారు. ఆ వెళ్ళేటప్పుడు మనము ఆ హాస్పిటల్ దాన్ని తెలుసుకొని బస్సులో దానికి వాళ్ళ నుంచి కన్సల్టేషన్ ఫీ వసూలు అంటే ఆ రిఫరల్ అమౌంట్ ద్వారా మనకి ఎక్కువ ఆదాయం వస్తుంది సార్ ఆర్టీసీకి. ఇప్పుడైతే ప్రస్తుతానికి టికెట్ అమౌంటే వాళ్ళు వసూలు చేస్తున్నారు. కానీ మనం చేసేది ఏంటంటే టికెట్ అమౌంట్తో పాటు వాళ్ళకి ఎక్స్ట్రా ఏదైనా రిఫరల్ అమౌంట్ ఏదైనా అంటే చెప్పిన ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో ఏదైనా సేవను పొందడం ద్వారా, సపోజ్ హాస్పిటల్ సర్వీసెస్ కావాలి, ఆ హాస్పిటల్ పలానా హాస్పిటల్కి వెళ్ళమని రిఫర్ చేస్తే ఆ రిఫరల్ అమౌంట్ అనేది మనకి ఇంకా ఆ టికెట్ అమౌంట్ కంటే ఎక్కువ వస్తుంది సార్. ఎవరిస్తారు రిఫరల్ అమౌంట్? మనకి హాస్పిటల్స్ ఇస్తాం. మన హాస్పిటల్తో టైప్ పెట్టుకుంటాం సార్. అట్లా రిఫరల్ అమౌంట్ హాస్పిటల్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, గ్రాసరీస్, ఇవి ప్రతి ఒక్కటి మనకి ప్రోడక్ట్ బేస్డ్ ఎకో సిస్టమ్ అంటారు సార్ దీన్ని. ఈ ప్రోడక్ట్ బేస్డ్ ఎకో సిస్టంలో మనకి ఈ ఆర్టీసీకి ఎక్కువ ఆదాయం వస్తుంది సార్ మనకి. అంటే ఎలాగా ఆదాయం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ అతను ఉన్నాడు, అతను ఎందుకు ఇస్తాడు రిఫరల్ అమౌంట్, ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు వచ్చే ఓపీలోనే తగ్గించిన పరిస్థితి, వాళ్ళు రిఫరల్ అమౌంట్ ఎందుకు ఇస్తారు? నేను కొన్నాళ్ళు హాస్పిటల్ ఫీల్డ్లో వర్క్ చేశాను సార్. మాకు ఏంటంటే మార్కెటింగ్లో మేము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మార్కెటింగ్ చేయాలన్నమాట. మా దగ్గర పంపిస్తే మీకు ఇంత % కమిషన్ ఇస్తామని చెప్పేసి. ఆ కమిషన్ అమౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. టెస్టులు కానీ సర్జరీలు కానీ ఏమైనా అయితే చాలా ఎక్కువ అమౌంట్, ఒక్కో పేషెంట్ మీద 20,000 నుంచి 30,000 రిఫరల్ అమౌంట్ కూడా వస్తుంది. ఆ 20,000 30,000 అనేది చాలా ఎక్కువ సార్ మనకి. ఇప్పుడు ఆర్టీసీకి వచ్చేది ఒక్కొక్క ప్యాసింజర్ మీద 60 రూపాయలు, 50 రూపాయలు ఆదాయం అయితే 60 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 50 రూపాయలు దాన్ని మనము 20,000 కూడా తీసుకెళ్ళవచ్చు అనమాట ఒక్క ప్యాసింజర్ కరెక్ట్గా మనకి ఫోకస్ చేయగలిగితే. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు పర్ కిలోమీటర్ లెక్కేస్తున్నారు ఆదాయాన్ని. మన మోడల్కి వచ్చేసరికి పర్ యూజర్, టెలికాం ఉంది, టెలికాంలో వాళ్ళు పర్ యూజర్ కింద లెక్కేస్తారు సార్. అట్లా మనం కూడా ఆర్టీసీలో పర్ యూజర్ కిందే మనము ఫోకస్ చేసినట్లయితే ఎక్కువ ఆదాయం రావడానికి ఛాన్స్ ఉంది సార్. అంటే ఇప్పుడు బస్సులో ప్రయాణించే వాళ్ళు మహిళలతో పాటు పురుషులు కూడా ఉంటారు. ఇది అందరికి ఉపయోగకరంగా ఉంటుందా, ఓన్లీ ఉచితంగా ప్రయాణం చేసే వాళ్ళకైనా? ఇప్పుడు మగవారికి కూడా ఇది ఫ్రీగా వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కూడా మనకి బిజినెస్ ఇస్తారు కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిస్టమ్ ప్రకారం ఓన్లీ ఆడవాళ్ళకే ఇస్తున్నారు.
ఆడవాళ్ళకే ఇస్తున్నారు. కాకపోతే మన దాంట్లో ఏంటంటే మగవాళ్ళకి కూడా ఇందులో ఫ్రీగా వచ్చే ఛాన్స్ ఉంది సార్. అట్లా ఆటో వాళ్ళ రెవెన్యూ అనేది పడిపోకుండా వాళ్ళని మనము అక్కడ బస్ దిగిన కాడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్లే టైంలో వాళ్ళకు కూడా ఆదాయం వచ్చే విధంగా దీన్ని రూపొందించాం సార్, ఆటో వాళ్ళకు కూడా. ఇప్పుడు మీరు చెప్పేది ఒక బస్సుకో 10 బస్సులకైతే కొద్దిగా త్వరగా చేయొచ్చు. రాష్ట్రంలో కొన్ని వందల వేల బస్సులు ఉన్నాయి. రోజుకు కొంత లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వీళ్ళందరినీ మొబిలైజ్ చేసుకుని ఇప్పుడు మీరు చెప్పిన హాస్పిటల్స్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ సెక్టర్స్, గ్రాసరీస్ ఇవన్నీ మొబిలైజ్ చేయాలంటే ఇట్స్ టేక్ లాంగ్ టైము. ఇస్తారని గ్యారంటీ కూడా లేదు. దీనికి ఏమైనా ప్రత్యేకమైన ప్రణాళిక ఉందా? ప్రత్యేక ప్రణాళిక కట్టి దీని ద్వారా మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే మోడల్లో ఏపీఎస్ఆర్టీసీ ప్రపోజ్ చేయాలనుకుంటున్నాం సార్. అది ఆల్రెడీ మన మినిస్టర్ ద్వారా పోదామని చెప్పేసి ఆలోచించుకుంటున్నాము. దానికి సంబంధించిన అయితే ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయింది సార్. ఇప్పుడు ఇదేంటంటే మనకి అందరినీ మొబిలైజ్ చేయాలంటే దీనికి ఉపాధి అవకాశాలు ఎక్కువ వస్తాయి సార్. ఇంకా ఏపీఎస్ఆర్టీసీలో ఇప్పుడు ప్రస్తుతం కండక్టర్ మాత్రమే ఉంటాడు ప్యాసింజర్ మొత్తాన్ని మేనేజ్ చేయడానికి. మన సిస్టంలోకి వచ్చేసరికి 18,000 మంది ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది సార్. సో 18,000 ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడానికి ఈ ప్రాజెక్ట్ చాలా ఉపయోగపడుతుంది సార్ మనకి. అలా మొబిలైజ్ చేస్తాం అనమాట మనం. మీరు చెప్పే ప్రకారము ఇది మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బస్సు ఎక్కుతాను, ఫ్రీగా టికెట్ లేకుండా ఎక్కాలని ఒక మహిళ ఎక్కుతారు, హాస్పిటల్కి అని చెప్తారు, ఆమె హాస్పిటల్కి వెళ్ళదు, ఏదో చుట్టాలకి వెళ్తుంది, అప్పుడు లాసే కదా. ఇక్కడ ఏంటంటే సార్ మనకి ఎలాగో 0 ఫేర్ టికెట్ వస్తుంది మహిళల ద్వారా. టికెట్ అమౌంట్ మనకి లాస్ అవ్వదు. టికెట్ అమౌంట్ ఫస్ట్ కలెక్ట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు మనం చెప్పిన పని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మనకు ఆదాయం వస్తుంది. వాళ్ళకి వాళ్ళ అమౌంట్ అనేది రిఫరల్ ద్వారా వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ మనము వాళ్ళ యూజర్ బేస్ని తీసుకున్నాం. అప్పుడు మనకి ఏదైతే ఫోన్ ఉందో ఆ ఫోన్లో మనకి యూజర్ బేస్డ్ మీద మనం ఫస్ట్ రిఫరల్ టికెట్ అమౌంట్ తీసుకుంటాము. టికెట్ అమౌంట్ తీసుకున్నాం కాబట్టి మనకు లాస్ ఏమి ఉండదు సార్. టికెట్ అమౌంట్ ఎలాగో మనకు వస్తుంది. టికెట్ తర్వాత ప్రాసెస్ ఏంటనేది మన ప్రాజెక్ట్ సార్. ఇప్పుడు ఇక్కడ చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఒక సాంకేతిక పరిజ్ఞానం, ఒక సాఫ్ట్వేర్ ఏదో క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఫ్రీ బస్, మహిళలకి ఫ్రీ బస్ ఒకటి అలవాటు అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఇచ్చి టికెట్ కొనాలంటే కొనరు. ఇంకొకటి జెంట్స్ టికెట్లకి డబ్బులు ఇచ్చి కొనిన తర్వాత వాళ్ళు ఎక్కడికైతే వెళ్తే వాళ్ళు రిఫరల్ అమౌంట్ అన్నారు. అసలు ఈ ట్రాన్సాక్షన్స్ అంతా ఎలా జరుగుతుంది అంటే దానికి ఒక కనెక్టివిటీ ఉండాలి కదా. ఓకే సార్. ఇందులో మనం బ్యాంకింగ్ సర్వీసెస్ అని నేను ఇందాక మీకు చెప్పాను ఒకటి. ఆ బ్యాంకింగ్ సర్వీసెస్ వాళ్ళు ఈ పని చేసుకుంటారు సార్. వాళ్ళు ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్ మొత్తాన్ని మొబిలైజ్ చేయడం ద్వారా వాళ్ళ లంప్ సమ్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళకి మనము కాంట్రాక్ట్ ఇస్తాం సార్ బ్యాంక్కి. ఆ బ్యాంక్ వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేయించుకోవడము, ఇలాంటి ట్రాన్సాక్షన్ చేయడము మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది సార్. అప్పుడు వాళ్ళకి ఆ వర్క్ అప్పు చెప్తాం అనమాట. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ మొత్తం బ్యాంకింగ్ సర్వీసెస్ ఎవరైతే ఆర్టీసీతో పార్ట్నర్ అవుతారో వాళ్ళకి అలా అమౌంట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న అర్థం కాని విషయం ఏంటంటే బస్సులో కండక్టర్తో పాటు ఇది కానీ ఓకే అయితే 18,000 మంది ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. అవును సార్. అంటే బస్సులో కండక్టర్ కాకుండా ఇంకొక ఎంప్లాయ్ ఉంటారా, లేకపోతే ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందా? ఉంటే ఆ ఎంప్లాయ్ ఏం చేస్తాడు? ఇక్కడ బస్సులో ఇంకొక ఎంప్లాయీ వస్తాడు సార్. ఆ ఎంప్లాయీ ఏం చేస్తాడంటే కండక్టర్ టికెట్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళని ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది సార్ బస్సులో. అలా ఒక ఎంప్లాయీ ఇంకొక ఎంప్లాయీ మొత్తం ముగ్గురు ఉంటారు. డ్రైవరు, కండక్టర్, మన తరపున ఒక ఎంప్లాయీ ఉంటారు సార్. ఆ ఎంప్లాయీ అనేది ఈ మొత్తం మొబిలైజ్ చేయడం, ఈ వర్క్ మొత్తం చేపిస్తాం సార్. అలా మనకేంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ప్లస్ మనం బస్ స్టేషన్, బస్ డిపోల్లో కూడా మన సెంటర్స్ ఉంటాయి. సెంటర్ సెటప్ చేయాలని ప్లాన్ సార్ మాది. సో సెంటర్ సెటప్ చేసి వాళ్ళకి ఫెసిలిటేషన్ అంటే ఆ సెంటర్ ద్వారా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా, వాళ్ళకి ఏమన్నా ఇంకా ఎక్కడికి వెళ్ళాలా అనేది వెళ్ళాలన్నా, వాళ్ళ ఆటో ఏదైనా బుక్ చేసుకోవాలన్నా అక్కడికి వచ్చి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సార్. ఇది ఓన్లీ ఆర్టీసీలో చాలా సర్వీసులు ఉన్నాయి. పల్లి వెలుగు ఉంది, ఎక్స్ప్రెస్ ఉంది, మెట్రో ఉంది, సూపర్ లగ్జరీ ఉంది, హైటెక్ ఉంది, చాలా ఉన్నాయి. వీటితో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఓన్లీ ఆర్టీసీ మటుకేనా? మనం ప్రైవేట్ ట్రావెల్స్ కూడా తీసుకోవచ్చు సార్. ఆర్టీసీ తీసుకోవచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్, ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ కూడా మనం చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ప్రైవేట్ ట్రావెల్స్ వెరీ లిమిటెడ్గా ఉన్నారు మనకి. కాకపోతే ఆర్టీసీ ఏంటంటే మనకి నష్టాల్లో ఉంది. సో ఒక ఇంజనీర్గా ఈ రాష్ట్రానికి చెందిన వాడిగా నేను 13 సంవత్సరాలు రీసెర్చ్ చేసింది ఏంటంటే నష్టాల్లో ఉన్న సంస్థని లాభాల్లో తీసుకొస్తే మనకి బిజినెస్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము మన కూటమి ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మేము ఇటువంటి ఇంప్లిమెంటేషన్ చేసిన దేశాలు కానీ ఎక్కడైనా రాష్ట్రాలు కానీ ఉన్నాయా? విజయం సాధిస్తే ఎన్ని రోజులు పట్టింది ఈ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత? ఇది ప్రపంచంలోనే ఫస్ట్ ప్రాజెక్ట్ సార్. మనకి పేటెంట్, ట్రేడ్ మార్క్ కూడా రిజిస్టర్ అయింది. సో ఈ ప్రపంచంలోనే ఇలాంటి మొదటిది. దాని గురించి మనము ప్రాజెక్ట్ రిపోర్టు ఆస్ట్రియా రాజధానికి ప్రపంచ ప్రయాణికుల ఫెస్టివల్కి పంపించినప్పుడు అక్కడ మనకి ఆస్ట్రియా రాజధాని వియన్నాలో మన భారతదేశం మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయింది సార్. ఇది ప్రపంచంలోనే మొదటిది సార్. ఇప్పటి వరకు ఏ దేశంలో కానీ ఏ దేశంలో లేదు. మనకి ఇంప్లిమెంటేషన్కి
2 ఇయర్స్ పడుతుంది సార్. 2 ఇయర్స్లో మొత్తం మనకి సెటప్ ఈ అయిపోతుంది. 2 ఇయర్స్లో అసలు ఇంప్లిమెంటేషన్ అంటే దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి, అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది? ఇది ఫస్ట్ మనము ప్రాసెస్ మనకి గవర్నమెంట్తో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద స్విస్ ఛాలెంజ్ మెథడ్లో కాంట్రాక్ట్ రావాలి సార్. కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం వాళ్ళకి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆల్రెడీ సబ్మిట్ చేశాము. మళ్ళీ ఇంకొకసారి గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేశాము. మళ్ళీ ఇంకొకసారి కూటమి ప్రభుత్వం ద్వారా మనకి ముందు తీసుకెళ్ళని ప్లాన్. ఇది ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసరికి వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనకి ఫండ్ రైజింగ్ అయిపోయింది సార్. ఫండ్స్ అయితే ఫైనాన్షియల్స్ అయితే రెడీగా ఉన్నారు మనకి. కాకపోతే ఏంటంటే అప్రూవల్ రావడం మనకు లేట్ ఉంది. ఆ ఫైనాన్షియల్స్ రెడీగా ఉన్నారు. అది వచ్చిన సంవత్సరం లోపు మనం ఏంటంటే ఫస్ట్ ఈ బ్యాంకింగ్ సెక్టారు, ఈ హాస్పిటల్స్, ఏదైతే సర్వీస్ బేస్డ్ ఎకో సిస్టంలో మనకి బిజినెసెస్ ఉన్నాయో వాళ్ళతో టైఅప్ పెట్టుకోవడం నెక్స్ట్ ప్రాసెస్ సార్. నెక్స్ట్ టైఅప్ అయిన తర్వాత వాళ్ళని వెంటనే మనము ఫార్వర్డ్ చేస్తాం సార్. ఏదైతే బిజినెస్ రిక్రూట్మెంట్ చేసుకొని ఆ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని మనము వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చేసి, ఆ ట్రైనింగ్ ద్వారా బస్సులో ఉన్న ఎంప్లాయీస్కి అది అటు మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ వచ్చే విధంగా, ఫ్రీ ట్రావెల్తో పాటు ఒకవేళ వాళ్ళు ఇంకా ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయగలిగితే వాళ్ళకి ఎక్కువ వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేయడానికి మేము ప్లాన్ చేశాం సార్. దీంతోపాటు ఇటు ఆటో వాళ్ళు ఇప్పుడు నష్టపోతున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. మన ముఖ్యమంత్రి గారు కూడా వారికి దసరా కానుకగా 15,000 ఇస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇది బెనిఫిట్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేశాం సార్. అంటే ఇప్పుడు ఇక్కడ ప్లానింగ్ అంతా ఉంటుంది, కానీ చిన్న చిన్న సమస్యలు ఏమున్నాయంటే ఇప్పుడు మీరు చెప్పే దానికి ప్రతి ఒక్కరూ టౌన్కి కానీ సిటీకి కానీ వెళ్ళే పరిస్థితి ఉంటేనే అది ఓకే. ఇప్పుడు గ్రామాలకు మధ్య తిరుగుతుంటారు, అక్కడ పెద్ద బిజినెస్ పర్పస్ తోటి ఏం తిరగరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా చుట్టాల ఇంటికి వెళ్తున్నాను, లేకపోతే నేను స్కూల్కి వెళ్తున్నాను, లేకపోతే కాలేజ్కి వెళ్తున్నాను. ఇలాగ వెళ్ళే వాళ్ళకి ఇక్కడ బిజినెస్ డెవలప్ కాదు కదా. మీరు అన్న రిఫరల్ అమౌంట్ రాదు, అది ఎలాగ దాన్ని ఎలా? ఇప్పుడు మనకి గ్రామాల్లో వచ్చేసరికి రైతులు సార్, రైతులు మినిమం అంటే కనీసం మద్దతు ధర లేక వాళ్ళ పంటలను అమ్ముకోవడానికి చాలా కష్టాలు పడుతున్నారు సార్. ఇందులో ఏంటంటే వాళ్ళు ఏదైతే ఉందో ఆ బస్సులోకి వచ్చేసి మా పంటను కొనడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారనేది మన సాఫ్ట్వేర్ సిస్టంలో చూసుకుంటారు సార్. బస్సులోనే మన ఎవరైతే రిప్రజెంటేటివ్ ఉంటారో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సార్. అట్లా వాళ్ళు ఏంటంటే బస్సు ఎక్కినప్పుడు వాళ్ళకి కావాల్సిన ప్రతి సేవను మనం అక్కడ ప్రొవైడ్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాం సార్. అలా ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు అటు విలేజ్ కానీ స్టూడెంట్స్ కంటే వాళ్ళ స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు ఇవన్నీ ఉంటాయి సార్. మళ్ళీ ట్రాన్సాక్షన్ చేయాలి. వాటికి కూడా మనం ఏంటంటే వాళ్ళకి అక్కడే పేమెంట్ చేసే విధంగా సెటప్ చేస్తాం సార్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే గ్రామీణ మహిళలు ఉన్నారో వాళ్ళకి ఉపాధి, ఎక్కడైతే వాళ్ళకి ఉపాధి కావాలో ఆ ఉపాధి ఎక్కడైతే మనకి ఇప్పుడు సెల్లర్స్, బయ్యర్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ ఒక చోట చేర్చి ఆ ఒక చోట అనేది బస్సు సార్. ఆ బస్సులో మనము ప్రతి ఒక్క సర్వీస్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి మనం సిస్టమ్ని డెవలప్ చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు ఈ సిస్టమ్ ద్వారా రెగ్యులర్ టైం, ఇప్పుడు బస్ టైమింగ్స్ ఉంటుంది, ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళేదానికి 1 గంట టైం అనుకోండి. ఇటువంటి ప్రవేశపెట్టడం వల్ల తోటి ప్రయాణికులకి, అతనికి అవసరం లేని ప్రయాణికుడికి కానీ, లేకపోతే వాళ్ళు రెగ్యులర్ టైం 1 అవర్ టైం కాకుండా ఇంకా టైం టేకింగ్ తీసుకోవటం, రెగ్యులర్ జర్నీ డిస్టర్బెన్స్ అవ్వటం అలాగేం జరగదా? ఇదేమంది కంటిన్యూస్ ప్రాసెస్ సార్. ఇది ఒకవేళ వాళ్ళు బస్సు జర్నీ కంప్లీట్ అయితే బస్ స్టాండ్లోనే ఎక్కడో దిగుతారు కదా సార్, అక్కడ మనకు సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్తారు. రెండోది ఏంటంటే వాళ్ళకి ఇది మనకి వాళ్ళు ఈరోజు ఒకవేళ మిస్ అయితే రేపైనా సరే రేపైనా సరే బస్సు ఎక్కుతారు కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు మనకు టచ్ అవుతారు కాబట్టి వాళ్ళని మనం యాక్వైర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సార్. ఇందులో ఏంటంటే ప్రయాణం అనేది ఒక దినచరి నెససరీ, అంటే ఒక నిత్య అవసరం అన్నమాట. సో కాబట్టి మనం ఏంటంటే దీని ద్వారా మనకి వాళ్ళు ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు అయినా మన దగ్గరికి వస్తారు కాబట్టి మనకి మన బిజినెస్కి, ప్రాజెక్ట్కి ఇబ్బంది లేదు సార్. చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో ఈ గ్రాసరీస్, హాస్పిటల్స్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సెక్టర్ వీళ్ళందరూ ఉన్నారు, ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్స్ చేయాల్సింది. మీరు అన్నట్టు బస్ టికెట్ ఛార్జెస్ దగ్గర నుంచి అప్ టు 2000 వరకు కూడా ఈ బిజినెస్ జరగవచ్చు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీకే పూర్తిగా డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో కొన్ని హాస్పిటల్స్ ట్రీట్మెంట్ సరిగ్గా చేయక పరిస్థితి, ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ కూడా ఇస్తున్న పరిస్థితులు. ఇది ఎంత మట్టుకి వర్కౌట్ అవుతుంటే డబ్బులు ఇచ్చే టైంకి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరు అన్నట్టు రెఫరల్ అమౌంట్ ఒక 2 లక్షల రూపాయలు రావాల్సి ఉంది, ఒకవేళ ఇవ్వకోకుండా అక్కడ ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉందా? వీటికి ఏమైనా ప్రత్యేకమైన ఆల్టర్నేటివ్ ఉందా? ప్రత్యేకమైన ఆల్టర్నేటివ్ అంటే మనము ఎవరైతే కస్టమరు బిజినెస్ ఏదైతే ఉందో వాళ్ళకి మనం మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాం కాబట్టి మన దగ్గర నుంచి వాళ్ళకి జవాబుదారీతనం అనేది ఉంటుంది సార్. ఒకవేళ వాళ్ళు సరిగా ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా, బిల్లింగ్ కరెక్ట్గా లేకపోయినా మనకేంటంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటాం సార్. మనము
ఎప్పటికప్పుడు వాళ్ళతో మనము అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు టైప్ అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు ఇవన్నీ వాళ్ళకి మనము మెన్షన్ చేస్తాం సార్. ఏవైతే వాళ్ళకి అగ్రిమెంట్ అవుతారో అప్పుడు మాత్రమే మనం వాళ్ళతో టైప్ పెట్టుకుంటాం, అప్పుడు మాత్రమే మనం వాళ్ళకి రిఫండ్ పంపిస్తాం అనమాట. ఇదంతా ఒక ప్రాసెస్ సార్. ఒక 1 స్టెప్ అయిపోయిన తర్వాత ఇంకో స్టెప్. దీంట్లో జవాబుదారీతనం అనేది పెరుగుతుంది సార్. దీంట్లో మనకి ఏదైతే బస్ స్టాండ్లో కానీ బస్సులో కానీ ఒక పర్సన్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనేది మనకి ఆన్లైన్ ద్వారా తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళకి జవాబుదారీతనం అనేది పెరిగి మళ్ళీ ప్యాసింజర్స్ కూడా వాళ్ళు హ్యాపీగా ఉండడానికి మనకి ఛాన్స్ ఉంటుంది సార్. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం లేదంటారా? మిస్యూజ్ అంటే నాకు తెలిసి లేదు సార్. మనం సిస్టమ్ని సరిగ్గా ప్లాన్ చేసుకున్నట్టయితే మిస్యూజ్ అనే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు కొంత పర్సెంట్ ఉండవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీల్లో మనకి ఆధార్ కార్డులో వేరే స్టేట్లు కూడా చూస్తున్నారు కాబట్టి ఇందులో మిస్యూజ్ అయ్యే ఛాన్స్ అనేది లేదు సార్. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆర్టీసీలోని విధానంలోని కొన్ని విషయాల్లో సాఫ్ట్వేర్ అనుసంధానించి సర్వీసులు పెంచితే ఆర్టీసీ లాభాల బాటలో నడుపుతుండటంతో పాటు ఆర్టీసీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కూడా మంచి సర్వీసులు అందిస్తాయి. దాని ద్వారా వచ్చే రెఫరల్ అమౌంట్ ఇటు ప్రయాణికుడికి, అదేవిధంగా ఆర్టీసీని నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా ఆదాయం అయితే వస్తుంది. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ సంబంధించి పూర్తి పేటెంట్ ట్యాక్స్ అదేవిధంగా రైట్స్ కూడా తమ దగ్గరే ఉన్నాయి. ఇది ఇంతవరకు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తే ఇది ఖచ్చితంగా కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అతను చేస్తున్నటువంటి ప్రయత్నం విజయవంతం కావాలని చెప్పేసి కూడా ఆర్టీవీ తరఫున కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, అద్దంకి, బాపట్ల జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.